అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. మొదటి 3 రోజుల టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించేలా టీటీడీ ఏర్పాటు చేసింది. ఇంతకీ టోకెన్లు జారీ విధానం ఎలా జరిగింది ఏంటి ఆ వివరాలు చూద్దాం. ఏడుకొండలవాడి ఆలయంలో పరిమిత రోజులు మాత్రమే తెరిచి ఉంచే వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఆలయంలో ఉన్న పరిస్థితి దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తోంది టీటీడీ. అయితే ఈ ఏడు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసింది. ఈ నెల 30 నుంచి జనవరి 8 వరకు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. మొదటి 3 రోజులు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలతో పాటు జనవరి 1 కావడంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకే మొదటి 3 రోజుల టోకెన్లను ముందస్తుగానే కేటాయించేలా ఏర్పాట్లు చేసింది టీటీడీ. టోకెన్లు ఉన్నవారిని మాత్రమే మొదటి 3 రోజులు దర్శనానికి అనుమతిస్తారు. అలాగే వాటిని ఆన్లైన్ విధానంలో కేటాయించింది. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 సాయంత్రం 5 గంటల వరకు భక్తులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి ఈ-డిప్ విధానంలో దర్శన టోకెన్లు జారీ చేసేలా ఏర్పాట్లు చేసింది టీటీడీ. దీంతో 5 రోజుల్లో 9,55,000 రిజిస్ట్రేషన్లు జరిగాయి. వైకుంఠ ద్వార దర్శనం కోసం 24 లక్షల మంది భక్తులు రిజిస్టర్ చేసుకున్నారు. మరోవైపు 3 రోజులకు 1,88,000 దర్శన టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ. మొదటి రోజు 62,000, రెండో రోజు 69,000, మూడో రోజు 57,000 మంది భక్తులకు టోకెన్లు జారీ చేస్తారు. ఉదయం ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీలను దర్శనానికి అనుమతించి తర్వాత దర్శన టోకెన్లు కలిగిన భక్తులకు అవకాశం కల్పిస్తారు. మిగిలిన 7 రోజులకు గతంలో ఉన్న విధానాన్ని టీటీడీ కొనసాగిస్తోంది. జనవరి 2 నుంచి 8 వరకు ఆన్లైన్లో ప్రతిరోజు 15,000 చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను, 1000 చొప్పున శ్రీవాణి దర్శన టికెట్లను జారీ చేస్తారు. డిసెంబర్ 5 ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఇలా 10 రోజుల్లో 8 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం లభించేలా వీలు కల్పిస్తోంది టీటీడీ.